మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. దక్షిణ భారత్ కు సీట్లు తగ్గకుండా డీలిమిటేషన్ జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. కొత్త నాయకత్వానికి అవకాశం వస్తుందని ఆవేదనతో డీలిమిటేషన్ ను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. మహిళల రిజర్వేషన్లకు ఎంఐఎం వ్యతిరేకమన్న కిషన్ రెడ్డి మహిళల రిజర్వేషన్లు డీలిమిటేషన్ పై కాంగ్రెస్ బీఆర్ఎస్ ను కలిపింది ఎంఐఎం పార్టీయేనని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దేశంలోని అన్ని ప్రాంతాలలో మహిళలతో సహా మగవాళ్లలో కూడా కొత్త నాయకత్వం వస్తుందనేటువంటి భయం వీళ్ళకున్నది. కొత్త నాయకత్వం ముందుకు వస్తుంది. తరతరాలుగా తమ కుటుంబాల చేతుల్లో ఉన్నటువంటి రాజకీయ వారసత్వం, రాజకీయ ప్రాబల్యము యువతరము, నవతరము మహిళల చేతుల్లోకి వెళ్తుంది, బడుగు బలైన వర్గాల చేతుల్లోకి వెళ్తుంది అనేటువంటి కుట్రతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని, మిగతా రాజకీయ పార్టీలు గాని ఈరోజు వ్యతిరేకిస్తా ఉన్నాయి. తమ పీఠాలు కదిలిపోతాయని భయంతో ఈ రకమైనటువంటి రాజకీయ డ్రామాలు ఆడి ఈరోజు బిల్లును వ్యతిరేకించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తమ చేతుల్లో ఉన్నటువంటి రాజకీయ అడ్డాలు, తమ చేతుల్లో ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి మరి ప్రాబల్యం, బందీలుగా ఉన్నటువంటి ప్రాంతం యువత చేతుల్లోకి, కొత్త రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోతున్నటువంటి భయంతో ఈరోజు మరి బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్ముక్కై తెలంగాణలో కూడా తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొదటి నుంచి కూడా మనకు తెలుసు మహిళలకు ఏ రకమైన రిజర్వేషన్స్ ఉండకూడదు, అసలు మహిళలు రాజకీయాలకు రాకూడదు అనేటువంటిది ఎంఐఎం పార్టీ యొక్క కుట్ర. మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని కలిపింది. ఆ రెండు పార్టీలను ఈ అంశం మీద మరొకసారి ఏకం చేయడం జరిగింది. ఈరోజు కొత్తది రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా. అది రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు, అది ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ హైబ్రిడ్ ఫార్ములా. ఈరోజు ముఖ్యమంత్రి ఏదైతే చెప్తున్నారో ఆ ఫార్ములా తయారు చేసింది, ఆ ఫార్ములా కాంగ్రెస్ పార్టీకి చెప్పింది అసదుద్దీన్ ఓవైసీ అని మనం చేస్తాం. ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, దక్షిణ భారతదేశానికి ఈ ఫార్ములా లాభం చేకూరుస్తుందా, నష్టం చేకూరుతుందా? దమ్ము ధైర్యం ఉంటే ఈ పార్టీలు సవాల్ చేయాల్సిందిగా కోరుతాం, చర్చకు రావాల్సిందిగా కోరుతాం. కానీ వితండవాదంతో కాదు, వాస్తవిక దృక్పథంతో రండి.